అయితే మీకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పాటలు కూడా పాడతాను సింగర్ అన్నారు. ఏమన్నా పాడారా? ఆల్బమ్స్ ఏమైనా చేశారా? లేకపోతే వెనక కోర్సు పాడేవాడిని, అమ్మగారికి నేను నేర్పించేవాడిని. ఓహో, మా అమ్మగారు రేడియో కెన్ సింగర్ విజయవాడ, అమ్మగారికి నేర్పించేవాడిని. ఓకే. స్టాలిన్ గారి దగ్గర ఒక పాట పాడే మన తెలుగు భాష గురించి ఒక పాట. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా, యుగ యుగంబుల నిండు బంగరు గంగనిచ్చిన గౌతమీ నది, కోకినూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, హాయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగువానికి, పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఇంత అద్భుతమైన పాటని సన్మానం చేశారు స్టాలిన్ గారు పెళ్లివాకంలో, తమిళనాడు. ఇటువంటి కళాకారులు మనకి కనుమరుగైపోయారు. అలాంటి కనుమరుగైనటువంటి కళల రూపాలని ఏదో బొట్లో జాంపుళ్ళు అమ్ముకొని వచ్చినట్టు బొట్లో పెట్టుకొని వచ్చా ఇండస్ట్రీకి. ఏడుకొస్తే అంత అయోమయంగా ఉంది. అక్కడేమో స్టేజీ మనం ఏదైనా చేయొచ్చు. అవును. ఏడకొచ్చాక వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, అట్టుంటుంది ఇట్టుంటుంది మనకు తెలియదు అంతగా పెద్దగా. మనమేమో జాంపుళ్ళు ఏరుకున్నట్టు కళారూపాలు పెట్టుకొని ఏడుకొచ్చాం. ఇదిలు ఇద్దాం అనుకుంటే ఇదిలు ఇచ్చే స్థానమే లేదు. ఎవరు చూసినా గొప్పగా ఉండడం, గొప్ప స్థాయిలో ఉన్నట్టు ఉండడం, వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళ రిసీవ్నెస్ లేకపోవడం. ఇది ఎలా అయిపోయిందంటే, ఇంజనీరు పాపం ఎక్స్పీరియన్స్ రావాలంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఉద్యోగమే రాదు. వాడు ఎలాగైతే అదే దాంట్లో కొట్టుకొని వస్తాడో అలా అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ నా దగ్గర ఉన్న పర్సనల్ మిమిక్రీ అలాంటి డైలాగులతో ముందుకొచ్చి 2000 షోలు చేశారు. ఓన్లీ నాటకాలను మిమిక్రీతో చేశారు. మిమిక్రీ, నాటకాలు, గీటకాలు అమ్మ వాళ్ళతో అందరితో చిన్నప్పటి నుంచి 2500 నాటకాలు చేసాం. వాళ్ళు 45 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు. అవును, మనం చేస్తా ఉన్నాం. అవును. 10 years బ్యాక్ కెరీర్ మొదలుపెట్టారు. అదే టైంలో జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. అటువైపు ఏమైనా అట్రాక్ట్ అవ్వలేదు మీరు? వెళ్ళానండి. వెళ్ళాను. ఎనబోన గేట్లు పట్టుకున్నాం, అడిగాం. ఆ రోజు అంత విధానంతో వెళ్ళిన తర్వాత వాళ్ళకి నాకు అవకాశం లేదు. బట్ అక్కడ లేదు, నా అదృష్టం బాగాలేదు. అది నా అదృష్టం బాగాలేకలే. అదృష్టం బాగున్న వాళ్ళు లోపలికి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, రూపాయి డబ్బులు సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు అదృష్టం లేదు. నేను తర్వాత నేను పోలేదు. ఎందుకు పోలేదంటే, నాకు అవకాశాలు నేను తిరుక్కుంటున్నప్పుడు రోజంతా తిరిగి ఆఫీసులు తిరిగి నేను వచ్చి గుడిసెలో పనుకున్నప్పుడు నన్ను పలకరించింది సినిమానే. అప్పుడు సినిమా పలకరించింది, ఇప్పుడు సినిమాతోనే ప్రయాణం చేస్తూ ఉన్నా. ఒకవేళ దేవుడు ఆ పరమశివుడు దయ వల్ల అవకాశం వస్తే ఖచ్చితంగా పోతాం, చేసుకుంటాం, పావుల రూపాయి ఇస్తే తీసుకుంటాం. కళారూపాలు అంతే. నన్ను అప్పుడు సినిమాని పలకరించింది, ఇప్పుడు సినిమాని పలకరించింది, తర్వాత కూడా సినిమానే తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు మీకు ఉన్న గోల్ ఏంటి? మంచి పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు కంటే మెయిన్ కళారూపాలు ముందుకెళ్ళాలి. మనకున్నటువంటి ఒకే ఒక అసెట్ కళారూపాలు. ఆ కళారూపాలు పెట్టిన భిక్ష చాలు. కోట్ల రూపాయలు సంపాదించి మతి స్థిమితం లేకుండా తిరిగే అంత మూర్ఖత్వం నాకు లేదు. కోట్ల రూపాయలు సంపాదించి మతి స్థిమితం లేకుండా చాలామంది కూటికి దిఖానే లేకుండా తిరుగుతూ ఉన్నారు. నాకొద్దు. నా రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి. నా రిమోట్ కంట్రోల్ నేనే నొక్కుకోవాలి. రిమోట్ కంట్రోల్ మీ చేతిలో పెట్టి నేను ఆడిందల్లా ఆడలేము. నా రిమోట్ కంట్రోల్ నాకుంటే నేను ఎప్పుడు నొక్కుకోవాలో అప్పుడు యాక్టివేషన్ అవుతా, ఆఫ్ చేసుకుంటే మూడులోకి వెళ్ళిపోతా, నిద్రపోతా. దట్స్ ఇట్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇన్స్పిరేషన్ అనేవి చెప్తుంటారు. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? మా నాన్నగారు. గుడ్. మా నాన్నగారు, మా అమ్మగారు, తర్వాత చిరంజీవి అన్నయ్య. కలిసారు ఎప్పుడైనా చిరంజీవి గారు? లేదండి, నెల్లూరుకు ఒకసారి వచ్చారు, తర్వాత విజయవాడకు ఒకసారి వచ్చారు, అల్లూరు రామలింగ సార్ వెళ్ళాం. అలాగే బ్రహ్మానందం గారిని ఒకసారి చూసా. ఆయన చాలా ఇష్టం నాకు. రవీంద్ర భారతిలో ఆయనకి చార్లీ చాప్లిన్ అవార్డు గ్రహిస్తున్నప్పుడు 2017లో అప్పుడు పోయినా, ఆయన చిటికి నీళ్ళు తాకింది నాకు. ఆయన చిటికి నీళ్ళు తాగితే ఆ రోజంతా మా అమ్మకి చెప్పా, బ్రహ్మానందం గారిని చూసేసా నేను, ఆయన చిటికి నీళ్ళు కూడా తాకేసాను, చాలా గొప్ప హ్యాపీ అనిపించిందమ్మా. ఆ రోజంతా ఆమె నిద్రపోనిలా మా అమ్మని. నేను బ్రహ్మానందం గారిని చూసేసాను, నేను చూసేసాను. ఇక మా ఫ్రెండ్స్ ఉంటారు,
నాకు ఎంబీఏ చేసేటప్పుడు రవికాంత్ శర్మ గారు అని చెప్పేసి నన్ను ఒక మాట అన్నాడు సార్, అది చెప్పాలి మీకు ఇప్పుడు. రవికాంత్ శర్మ గారు సార్, మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూడండి మిస్ అవ్వకుండా. రవికాంత్ శర్మ సారు, నేను ఏం సార్ నాకు ఇక్కడ కూల్ లేదు, ఏం లేదు, నాకు ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు, నాకు ఏం మతిమితం లేదు, నా చేతిలో డబ్బులు కూడా లేవు సార్, అది నేను వచ్చేస్తాను సార్ అంటే ఆయన ఒకటే అన్నాడు, వెనక్కి రిటర్న్ అయ్యి చచ్చిపో, నువ్వు మగాడు అయితే ఉండు, 2-in-1 అనుకుంటే వచ్చే అన్నాడు. నువ్వు 2-in-1 వచ్చాయి, నువ్వు మగాడుగా అక్కడే ఉండు, ప్రూవ్ చేసుకో, సావు అని అన్నాడు. ఆగిపోయా. ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నా. మేము ఒక సినిమా గోచిపాత అని చెప్పానే, అది కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒళ్ళంతా బట్టలు ఉండవు నాకు. రాజమండ్రి ఇసుకలో ఎండ, ఒళ్ళంతా చేస్తూ ఉన్నా షూటింగ్, బొబ్బలు వచ్చేసినాయి. నేను అక్కడ ఆలోచించా ఒకటి, నాకు బొబ్బలు వచ్చాయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు, నష్టపోతాడు, ఎందుకంటే మెయిన్ కీలక పాత్ర నాది. ఆయన నష్టపోకూడదు, సినిమా ఆగకూడదు, దానికి అక్కడే ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వెంటనే సినిమాలోకి వచ్చా. మా అమ్మగారికి చెప్పా, నా హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏంటి పరిస్థితి అంటే, సినిమాలోనే కదా నాయన ఇష్టపడిపోయావు కదా, ఆడనే ఉండి చచ్చిపో, సినిమాలో ఉండి చచ్చిపోయా, నీ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ప్రాబ్లం, నీ వల్ల ఏంటి, సినిమా కోసం చచ్చిపో, పాపం అక్కడైనా గుర్తుపెట్టుకుంటారు. నిజానికి ఒక తల్లి ఆ మాట అనాలంటే ఎంత బాధపడుతుంది. కానీ నేను ఇక్కడ ఫంక్ అయితే, ఆమె ఫంక్ అయిందంటే నేను వచ్చేసి వెళ్ళిపోతా. ఒక కళాకారునిగా ఆమె, ఒక ప్రొడ్యూసర్ గారు, ఒక డైరెక్టర్ గారు ఎంతైతే కష్టపడి సినిమా తీయాలనుకుంటారో ఆ కష్టాన్ని ఆమె గుర్తించింది మా అమ్మ ఒక కళాకారునిగా. అందుకే నేను అక్కడే ఉన్నా, చేసుకొని వచ్చాం. ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నాం.